నోట్లో పోసుకునే పరిస్థితి లేదు. కారణం ఈ పరిశ్రమలు మనకు కావాలి, కానీ పరిశ్రమల నుండి వస్తున్నటువంటి వ్యర్థాలని కొంత ఖర్చు పెట్టి కంట్రోల్ చేయకపోతే మానవాళికి పెనుముప్పు అనేటువంటిది గ్రహించకపోతే రానున్న భవిష్యత్తులో మనం బతుకుతున్నాం, మన పిల్లలు కూడా బతకాలి, ఈ ప్రకృతిలోనే బతకాలి. ఈ ప్రకృతి వల్లనే మనం ముందుకు సాగటానికి వీలవుతుంది. అందుకోసం ప్రకృతి ఎవరి సొత్తు కాదు, ఇది ప్రజల సొత్తు. ప్రజల కోసం ఈ ప్రజాభిప్రాయాలు పెట్టింది, ఎందుకంటే ఇది ప్రజల సొత్తు కాబట్టి ప్రజల ఆలోచన చేయాలి, మంచి ఏదో చెడేదో అని ఆలోచన చేయాలనేటువంటిదే దీని యొక్క ఆలోచన. మిత్రులారా, నేను ప్రజా సమస్యల మీద స్టేట్ వైడ్గా ఈ పర్యావరణాన్ని పెంచకపోతే భవిష్యత్తు ఆగమవుతుందని స్టేట్ వైడ్గా నేను పాదయాత్ర చేశాను. ఎక్కడ ఉక్రెయిన్ మధ్య యుద్ధం జరుగుతుంది, రష్యా ఉక్రెయిన్ మధ్య యుద్ధం జరుగుతుంటే యుద్ధం ఆపండి. ఆ యుద్ధం మూలాన ప్రపంచం మొత్తం కాలుష్య బారిన